హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో గుంటూరమ్మాయి. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. సో తమ్నేల్ చూసేస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను లాంగ్ వీకెండ్ కోసం నయాగరా ఫాల్స్ కి వెళ్తున్నాను. ఓన్లీ నయాగరా ఫాల్స్ కాదు, నా ప్లాన్ ఎలా అంటే 7 days ట్రిప్ అనమాట. సో 7 days ట్రిప్ లో నేను ఫస్ట్ ఒక 2 డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లే ముందు అవి చూసి, అంటే 2 అంటే 2 కాదు, ఒక 13 దాకా ఉన్నాయంటే అక్కడ. నేనైతే పర్టికులర్ గా 2 పక్కా చూడాలి అని ఫిక్స్ అయ్యాను. 2 days అది. అండ్ దాని తర్వాత ఒక రోజు నయాగరా ఫాల్స్ కవర్ చేసుకుని, దాని తర్వాత జెర్సీలో నా ఫ్రెండ్స్ ఉంటే జెర్సీ వెళ్ళి అక్షర్ధామ్ టెంపుల్ చాలా ఫేమస్. సో అక్షర్ధామ్ టెంపుల్ చూసి అక్కడ నుంచి నేను అట్లాంటిక్ సిటీ వెళ్దాం అనుకుంటున్నాను. అట్లాంటిక్ సిటీలో బీచ్, సమ్మర్ కదా, బీచ్ వెళ్ళనేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకనేసి బీచ్ చూద్దాం అనుకుంటున్నాను. తర్వాత న్యూయార్క్ వచ్చి న్యూయార్క్ లో ఒక 2 days అలా చూద్దాము అనుకుంటున్నాను అనమాట. నేను ఇప్పటి వరకు న్యూయార్క్ వెళ్ళలేదు. ఇప్పుడు నేనున్న ప్లేస్ దగ్గర నుంచి న్యూయార్క్ చాలా దగ్గర, అండ్ నయాగరా కూడా చాలా దగ్గర. సో రోడ్ ట్రిప్ నా కార్లోనే వెళ్ళేసి వచ్చేయచ్చు. అందుకే ఇంకా సరే, దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళలేంది, దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళలేము అస్సలు అనేసి ఈ లాంగ్ వీకెండ్ కి నేను ప్లాన్ చేశాను అనమాట. సో ఈ నయాగరా ట్రిప్ కి నేను ఏమేం ప్యాక్ చేసుకుంటున్నాను, అసలు 7 days రోడ్ ట్రిప్ ఎలా ఉండబోతుందని కూడా నేను వీడియో తీయబోతున్నాను అనమాట. వీడియోస్ కోసం కూడా నేను ఆల్ ప్రిపేర్డ్ గా ఉన్నాను. మీరు పక్కా ప్రిపేర్డ్ గా ఉండి వీడియోస్ అన్ని చూస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రిప్ కాబట్టి చాలా మందికి అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, క్లోత్స్ ఉంటాయి అనమాట. సో నేను కూడా అలానే అంటే అక్షర్ధామ్ టెంపుల్ అనుకున్నాను కదా. సో అక్షర్ధామ్ టెంపుల్ కి ఇండియన్ వేర్ వేసుకుంటే కొంచెం పద్ధతిగా ఉంటుంది కాబట్టి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఒక అనార్కలి డ్రెస్. అది పెట్టుకుంటున్నాను అనమాట. ఇదే సగం బ్యాగ్ పడుతుంది, ఇంకా మిగతావన్నీ ఎక్కడ పెట్టుకోవాలి నేను, వామ్మో. సో తర్వాత కొన్ని లైక్ నేను వెళ్ళేది ఎక్కువ ట్రెక్కింగ్ టైప్ లో ఉన్నాయి. సో షార్ట్స్ అండ్ టీ షర్ట్స్, క్రాప్ టాప్స్ ఇలా తీసుకున్నాను అనమాట ఎక్కువ. సో ఇది షార్ట్ అండ్ టీ షర్ట్, అండ్ ఇంకొక షార్ట్ అండ్ టీ షర్ట్. చాలా లైక్ కంఫర్ట్ ఉంటుంది మనకి ట్రెక్కింగ్ అప్పుడు షార్ట్స్ అండ్ టీ షర్ట్స్. ఈ క్లాత్స్ అన్ని పెట్టేస్తున్నాను. ఎక్కువ వెస్ట్రన్ వేరే ఉంది, బికాస్ నేను వెళ్ళే ప్లేసెస్ కూడా, ఇది సమ్మర్ ప్లస్ వెళ్ళే ప్లేసెస్ లో కూడా అదే కంఫర్టబుల్ గా ఉంటది. ఎందుకంటే ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తున్నాం మేము. సో ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం కాబట్టి ట్రెక్కింగ్ లో నాకైతే కంఫర్టబుల్ గా ఉండే క్లోత్స్ వెస్ట్రన్ వేర్. అందుకే నేను షార్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను బీచ్ కోసము ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా ఒకటి తీసుకున్నాను. లోపల ఈ టీ షర్ట్ వేసుకుంటే, ఈ క్రాప్ టాప్ వేసుకునేటట్టు. చూద్దాం ఎలా ఉంటుందో. అన్నీ సెట్ అవుతాయో లేవో తెలియదు కదా. సో అండ్ న్యూయార్క్ సిటీ కోసం నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్. న్యూయార్క్ సిటీకి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఏ సిటీకి, పెద్ద సిటీకి అంటే బాస్టన్ వెళ్ళడము, ఇప్పటి వరకు న్యూయార్క్ ఇలాంటి సిటీస్ కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. సో నేను న్యూయార్క్ కోసం సపరేట్ గా డ్రెస్ తీసుకున్నాను అనమాట, ఈ డెనిమ్ డ్రెస్. దీనికోసం నేను షూస్ కూడా సపరేట్ గా తీసుకున్నాను, నాట్ ఓన్లీ ఫర్ డ్రెస్. ట్రెక్కింగ్ కి మా కొలీగ్స్ వెళ్ళారు ఇలాంటి ట్రిప్ కి, సేమ్ అక్కడే వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ కి. వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే, పక్కా ట్రెక్కింగ్ షూస్ తీసుకెళ్ళు, బికాస్ వాటర్ ఫాల్స్ వెనక నుంచి నువ్వు వాక్ చేయాలి, అక్కడ కొంచెం స్లిపరీగా ఉంటుంది. ట్రెక్కింగ్ షూ అయితే చాలా సేఫ్ అండ్ బెటర్ ఆప్షన్ అనేసి అందుకే నేను ట్రెక్కింగ్ షూ కూడా తీసుకున్నాను. అండ్ నాకు క్యూట్ గా అనిపిస్తాయి అనమాట షార్ట్స్ అండ్ టాప్స్. అందుకే నేను ఎక్కువ షార్ట్స్ అండ్ టాప్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి నాకు అనిపిస్తుంది ఇవి బాగా సెట్ అవుతాయి. ప్యాంట్స్ వేస్తే ఎక్కువ సన్నగా అనిపిస్తుంది నాకు. అందుకని నేను అవి తీసుకుంటాను అనమాట ఎక్కువ. అండ్ నార్మల్ క్లోత్స్ అయిపోయాయి, పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ వేర్ పెట్టుకుంటున్నాను బాగానే. నైట్ వేర్, అమ్మో ఇంకో బ్యాగ్ కావాలేమో నాకు. ఐ థింక్ సో నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. పెద్ద బ్యాగ్ తీసుకోవాలేమో, ఇప్పుడు పెద్ద బ్యాగ్లో ప్యాక్ చేయాలేమో మళ్ళీ. కార్లోనే కాబట్టి బయట కూడా పెట్టేసుకుని కొన్ని థింగ్స్ లైక్ షూ అండ్ థింగ్స్. ఇంకేమన్నా పట్టేటట్టున్నాయా? బట్టలే సరిపోయాయి మొత్తము. ఐ డోంట్ నో అసలు మొత్తం పడతాయో లేవో కూడా తెలియదు. అండ్ ఇవన్నీ ఇన్నర్స్ ప్లస్ సాక్స్,
చూపిస్తాను. ఇలా షీన్ క్లాత్స్ ఉంటాయి, షీన్ బ్యాగ్స్ ఉంటాయి. నేనైతే ఇలానే ఎక్కువ యూజ్ చేస్తాను, సపరేట్గా బాగుంటుంది అనేసి. అండ్ నేను న్యూయార్క్ సిటీకి ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి క్యాప్ తీసుకెళ్తున్నాను, న్యూయార్క్ క్యాప్. ఐ థింక్ సో నాకు కొంచెం డిజైన్ అయినట్టుంది, టైట్ చేసుకోవచ్చు. మళ్ళీ చేస్తాను, లేట్ అవుతుంది మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చూపిద్దాం అనుకుంటుంది, నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కొని పెట్టుకుంటాను అవి. అండ్ ఐ థింక్ సో ఈ బ్యాగ్ సరిపోదు, నేను పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చేస్తాను. ఒక్క నిమిషం, ఈ బ్యాగ్ ఇంకా సరిపోదు. పెద్ద బ్యాగ్ అంటే పెద్ద బ్యాగ్ ఎందుకులే మళ్ళీ కార్లోకి కదా, చిన్నది ఇంకో బ్యాగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ బ్యాగ్ క్లోజ్ చేసేద్దాము. ఎంత పెద్దగా వచ్చింది. We can do it. నేను పట్టి చేస్తాను చూడండి. పట్టట్లే. ఫైనలీ పట్టించేస్తున్నాం. అమ్మయ్య, బ్యాగ్, ఒక బ్యాగ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఈ బ్యాగ్లో బట్టలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ చిన్న బ్యాగ్లో నేను ఇప్పుడు నా మేకప్ ఆర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ దిస్ ఇస్ మై ఏమంటారు సెంట్ ఆర్ పర్ఫ్యూమ్. సో నాకు ఈ పర్ఫ్యూమ్ చాలా నచ్చింది అనమాట, అందుకే నేను తీసుకున్నాను. ముందు నేను బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఒకటి యూజ్ చేసేదాన్ని, తర్వాత ఇది యూజ్ చేశాను అనమాట, యూజ్ చేస్తున్నాను. చిన్న చిన్న దాంట్లో పట్టిగలుగుతాను. అండ్ ఇది నేను రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, చాలా ఫేమస్ అయినట్టుంది రీసెంట్గా ఇండియాలో. స్నేల్ మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది నాకైతే, కొంచెం డిఫరెన్స్గా అనిపిస్తుంది, ఫేస్లో అనిపిస్తుంది అనమాట. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. అండ్ పౌడర్, తర్వాత నేను తీసుకున్నవి అంటే స్కిన్ కేర్ రొటీన్లో మనకి కావాల్సిన సీరం. అండ్ హెయిర్ సీరం నాకు ముందు అవసరం వచ్చేది కాదు, చాలా స్మూత్గా ఉండేది. కానీ రీసెంట్లీ యూఎస్కి వచ్చిన తర్వాత మన హెయిర్ అనేది చాలా ఈజీగా పాడైపోతుంది. సో అన్నీ వాడాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. ఇండియాలో నేను అసలు ఏమీ వాడేదాన్ని కాదు, అయినా చాలా నీట్గా ఉండేది. ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు బాగుంది బాగుంది అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హెయిర్ మొత్తం పోవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో కొన్ని మేకప్ ప్రోడక్ట్స్, లిప్స్టిక్, బ్లష్. మన దగ్గర 3 బ్లష్లు ఉన్నాయి, కలర్స్. సో ఐబ్రో పెన్సిల్ అండ్ కాకా ఇవన్నీ సైడ్ పెట్టుకుంటాం. ఇది కూడా ఐలాషెస్. సో నేను రీసెంట్గా కొన్నాను ఐలాష్ కర్లర్ అంట. ముందు వరకు నేను యూస్ చేసేదాన్ని కాదు, బట్ యూస్ చేయాల్సి వస్తుంది. లిప్స్టిక్ అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, అన్నీ ఒకటేసారి పెట్టాను. అంటే ఆ డ్రెస్కి ప్రతి డ్రెస్కి ఏం సెట్ అవుతుందో తెలియదు కాబట్టి అన్నీ తీసుకెళ్ళిపోయి ఏం సెట్ అవుతుంది అనిపిస్తుంది అప్పుడు ట్రై చేసి పెట్టుకోవడం తప్ప ఏం లేదు. నెయిల్ పాలిష్ నాకు పెద్దగా నచ్చదు నెయిల్ పాలిష్, బట్ కొన్నిసార్లు వాడాలనిపిస్తుంది. లిప్ బామ్, కోమ్స్, ఇంకొక లిప్స్టిక్. అండ్ సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ ఇప్పుడు. ఇప్పుడు అసలే సమ్మర్ పాసిపోతుంది బయట. అండ్ నేనేమనుకుంటున్నాను అంటే కొన్ని క్లిప్స్ కావాల్సి వస్తుంది. సో అన్నీ ఇప్పించేసాను దీంట్లో. నాకు స్కిన్ కేర్ రొటీన్లో నేను యూజ్ చేసేది టోనర్ వాడతాను, తర్వాత
సీరం తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సో సీరం నాకు అంటే లైక్ సీరం కాదు, టోనర్ నాకు చాలా పెద్దది కాబట్టి ఇది నేను తీసుకున్నాను అనమాట, ట్రావెల్ ప్యాక్. దీంట్లో బాడీ వాష్, టోనర్ అండ్ సంథింగ్ మాయిశ్చరైజర్ ఇవన్నీ పెట్టాను, బాడీ మాయిశ్చరైజర్ ఇవన్నీ పెట్టాను అనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇది అండ్ చాలా యూస్ఫుల్. ఇప్పుడు మనం ప్యాక్ చేసేసాం. ఇది నా చాలా పెద్దగా ఉంది కదా, కానీ చాలా క్యూట్గా అనిపించింది నేను నాకు తీసుకోగానే, అందుకే నేను తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇండియన్ వేర్ వేసుకుంటున్నాను కాబట్టి ఇండియన్ వేర్ కోసం నేను చౌదరి అండ్ బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాను. అండ్ ఆల్సో లైక్ ఎవ్రీడే పెట్టుకోవడానికి కొన్ని ఇయర్ రింగ్స్ ఇవన్నీ సెట్ చేశాను అనమాట. ఎక్కువ స్టడ్స్ పెడతాను, స్టడ్స్ కాకుండా నార్మల్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇవన్నీ దీంట్లో పెడుతున్నాను కాదు, దూరుస్తున్నాను, అడ్జస్ట్ చేస్తున్నాను. తర్వాత దిస్ ఇస్ యాక్చువల్లీ ఎపిలేటర్ కమ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో యూజ్ అవుతుంది అనేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఎపిలేటర్ అన్నీ 7 days కదా. అండ్ ఇది ఫేస్ హెయిర్ రిమూవల్ కోసం యూజ్ చేస్తాను అనమాట. రేజర్ అలా యూజ్ చేయకుండా ఇది యూజ్ చేస్తాను నేను. ఫైన్, బాగానే ఉంది, నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఇవన్నీ ప్యాక్ చేస్తాను. తర్వాత మనం బ్లాగ్స్ వేయాలి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇదేంటి అంటే నేను కార్ డ్రైవ్ చేసేటప్పుడు బ్లాగ్ చేయొచ్చు అనమాట. ఇలా పెట్టేసి కార్ మిర్రర్కి, రివ్యూ మిర్రర్కి పెడితే సరిపోతుంది అనుకుంటా. ఇలా వస్తుంది. మన బ్లాగ్స్ అసలు ఆగిపోకూడదు కదా, అందుకే. అండ్ నేను ఇంకొకటి స్టాండ్ తీసుకున్నాను. ఇదేంటి అంటే నేను అక్కడ పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నా అంతటి నేను తీసుకోగలుగుతాను అనమాట. దీనికి ఒక బటన్ లాగా ఇచ్చారు, ఆ బటన్తో నా అంతటి నేనే తీసుకోగలుగుతాను ఇవన్నీ. అండ్ నాకు నా దగ్గర ఉన్న DJI సెల్ఫీ స్టిక్ చాలా వెయిట్ అనిపిస్తుంది అనమాట. పట్టుకుంటే లైక్ ఒక 10 minutesకి వెయిట్ తెలుస్తుంది నాకు బాగా. అందుకే నేను లైట్ వెయిట్లో ఒకటి తీసుకున్నాను సెల్ఫీ స్టిక్. సెల్ఫీ షో అంట, చాలా చీప్గా ఉంది అండ్ నాకు చాలా నచ్చింది. ఇది అయితే అంటే చాలా లెంత్ వస్తుంది, సీరియస్ ఇంత పెద్దగా వస్తుంది చూడండి. కింద కూడా పెట్టుకొని తీయొచ్చు అండ్ ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి కూడా బటన్ ఇచ్చాడు, ఇలా ఇది తీయొచ్చు, తీసి మనం యూజ్ చేసుకోవచ్చు, బటన్ సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా పెట్టవచ్చు అలా అనమాట. సో మన బ్లాగ్స్ ఆగిపోకుండా నేను ఎంత ట్రై చేస్తున్నాను అదేమో. సో ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. అండ్ నాకు ఇది మా జిమ్లో ఇచ్చారనమాట. సో నాకేమనిపించింది అంటే షూ ఇవన్నీ వీటిలో పెట్టుకోవచ్చు అనిపించింది, దీంట్లో పెట్టుకోవచ్చు అనిపించింది. నేను ఈ షూ తీసుకున్నాను ఫ్రమ్ స్కెచర్స్. దీనికోసం ఏమంటారు, ట్రెక్కింగ్ కోసం. నాకు చాలా నచ్చాయి అనమాట, చూడగానే సీరియస్ మోడల్ చాలా నచ్చాయి, అందుకని ఈ షూ తీసుకున్నాను. దీంట్లో పెట్టుకున్నాను. అండ్ లాస్ట్ వన్ ఇది ఈ చెప్పులు ఫర్ బీచ్ నేను తీసుకున్నాను. ఇది షీన్లో తీసుకున్నాను, బట్ చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ వైజ్గా ఓకే ఉన్నాయి, ఒక 1-2 times వేసుకోవచ్చు. బట్ బీచ్కి ఫొటోస్కి వీటికి చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఈ రెండు దీంట్లో పెట్టేసాను. దేన్ని ఎలా వాడకం దీంట్లోనే ఇది కూడా పెట్టేద్దాం వచ్చేస్తాను. అండ్ ఫస్ట్ అది పెట్టేద్దాం. అండ్ నేను మీకు ఒకటి చూపించలేదు కదా, నేను లెన్స్ కార్ట్ నుంచి షేడ్స్ తీసుకున్నాను అనమాట, పవర్డ్ షేడ్స్. నాకు నార్మల్గా సైట్ ఉంది, సో స్పెక్స్ పక్కా పెట్టుకోవాలి, బట్ సమ్మర్ కదా డ్రైవింగ్కి కొంచెం కష్టం అవుతుంది అనేసి పవర్డ్ షేడ్స్ తీసుకున్నాను. ఎలా ఉన్నాయో మీరు పక్కా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే పక్కా కమెంట్ చేయండి, నేను చూస్తాను కమెంట్స్ అన్నీ. నాకు కూడా మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది తెలుస్తుంది. మీరు కమెంట్ చేస్తే మీ ఎంతమంది చూస్తున్నారు వీడియోస్, అసలు ఎలా వెళ్తుంది రీచ్, జస్ట్ స్టార్టింగ్ చూసేసి వదిలేస్తున్నారా లేకుంటే చూస్తున్నారా వీడియో కంటెంట్ అనేది నాకు కూడా తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్, ప్రతి సబ్స్క్రైబర్ నా ఈ వీడియో కింద మీరు కమెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు ఎలా కావాలి, ఏ వీడియోస్ కావాలని కూడా మీరు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఒక సిరీస్ ఆఫ్ 7 days నయాగరా ప్లస్ న్యూయార్క్ ప్లస్ ఈ ట్రిప్ వస్తుంది, మీరు పక్కా చూడండి. నాకైతే ఫస్ట్ నయాగరా ట్రిప్కి వెళ్ళడానికి ఏమనిపించింది అంటే
మా పేరెంట్స్ని తీసుకొచ్చుకొని వెళ్దాము అలానే ఆగుతూ ఉన్నాను అనమాట. ఈ 3 years నుంచి మా పేరెంట్స్ని తీసుకొచ్చుకొని వాళ్ళతో వెళ్దాము అనేసి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకేమనిపించిందంటే నాకు ఇక్కడే డ్రైవబుల్ డిస్టెన్స్లో ఉంది, సో ఒక్కసారి వెళ్ళేసి వద్దాము. ఇప్పటివరకు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరూ చాలా సార్లు వెళ్ళారు నయాగరా. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వన్స్ వెళ్ళి ఉంటారు, ఎంత దూరం నుంచి అయినా వచ్చి. నేను ఇక్కడ నుండి వెళ్ళట్లేదు అనేసి నాకు కూడా అనిపించింది. అండ్ లాంగ్ వీకెండ్ 4 days అయితే ఇంట్లో అస్సలు ఉండలేము, ఒక్కళ్ళు ఉన్నప్పుడు అస్సలు ఉండలేము. సో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద టైం, ఈసారి వెళ్దాం మనము అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మీకు నా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో గుంటూరు అమ్మాయి. అండ్ పక్కా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. మీరు నా సబ్స్క్రైబర్ ఆర్ నా ఛానల్ని మీరు ఇంకా లైక్ ఏంటి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే మీరు పక్కా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టాటా బై బై. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.